ప్రపంచ దేశాల్లో ఏ దేశం దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, ఏ దేశం దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 1979లో ప్రపంచంలో అణు ఆయుధాల వాడకాన్ని స్వచ్ఛందంగా త్యజించిన తొలి దేశం సౌత్ ఆఫ్రికా. 1979లో అణు ఆయుధాలని సౌత్ ఆఫ్రికా సోవియట్ యూనియన్ అంటే రష్యాకి అణు ఆయుధాలని అప్పగించడం జరిగింది. సౌత్ ఆఫ్రికాతో పాటు ఇంకొన్ని దేశాలు కూడా అణు ఆయుధాలని రష్యాకి అప్పగించడం జరిగింది. ఆ దేశాలను మనం చూసినట్లయితే 1991-94 సంవత్సరంలో ఉక్రెయిన్ రష్యాకి అణు ఆయుధాలను అప్పగించింది. 1991-94 సంవత్సరంలో బెలారస్ రష్యాకి అణు ఆయుధాలని అప్పగించింది. 1991-1992 సంవత్సరంలో కజకిస్తాన్ అణు ఆయుధాలని రష్యాకి అప్పగించింది. ఇంకొన్ని దేశాలు అణు ఆయుధాలని అభివృద్ధి చేసి కూడా అణు ఆయుధాలని అభివృద్ధి చేసినట్లు ఎక్కడ కూడా ప్రకటించుకోలేదు. ఈ దేశాలు అణు ఆయుధాలని అభివృద్ధి చేసినట్లుగా ప్రపంచ దేశాలు భావించడం జరుగుతుంది. ఆ దేశాలను మనం చూసినట్లయితే స్వీడన్, అల్జీరియా, సిరియా, మెక్సికో, రొమానియా, అర్జెంటీనా, తైవాన్, ఈజిప్ట్, స్పెయిన్, బెలారస్, సౌత్ కొరియా, లిబియా, బ్రెజిల్, సౌదీ అరేబియా. ఈ దేశాలన్నీ కూడా ప్రస్తుతం అణు ఆయుధాలని అభివృద్ధి చేస్తున్నట్లుగా ప్రపంచ దేశాలు భావించడం జరుగుతుంది. ఇరాన్, మయన్మార్ ప్రస్తుతం అణు ఆయుధాలని న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేయడంలో అభివృద్ధి చేయడంలో పని చేస్తున్నాయని అనుమానిస్తున్నారు. అణు ఆయుధాలని న్యూక్లియర్ బాంబ్స్ని కలిగి ఉన్న దేశాలని మనం చూసినట్లయితే ఏ దేశం ఎన్ని న్యూక్లియర్ బాంబ్స్ని కలిగి ఉందనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. నార్త్ కొరియా దేశం 20 న్యూక్లియర్ బాంబ్స్ని కలిగి ఉంది. ఇజ్రాయెల్ దేశం 90 న్యూక్లియర్ బాంబ్స్ని కలిగి ఉంది. భారతదేశం, ఇండియా 160 న్యూక్లియర్ బాంబ్స్ని కలిగి ఉంది. పాకిస్తాన్ దేశం సుమారుగా 165 న్యూక్లియర్ బాంబ్స్ని కలిగి ఉంది. యునైటెడ్ కింగ్డమ్ 225 అణుబాంబులను కలిగి ఉంది. ఫ్రాన్స్ 290 అణుబాంబులను కలిగి ఉంది. చైనా దేశం 350 న్యూక్లియర్ బాంబ్స్ని కలిగి ఉంది. యునైటెడ్ స్టేట్స్ 5428 అణుబాంబులను కలిగి ఉంది. రష్యా 5977 అణుబాంబులను కలిగి ఉంది. ప్రపంచ దేశాల్లో అణుబాంబులను కలిగి ఉన్న మొదటి దేశంగా సోవియట్ యూనియన్ అంటే రష్యా పేరుగాంచింది. మొదటి స్థానంలో ఉన్నది. అమెరికా రెండో స్థానంలో ఉన్నది. రష్యా మరియు అమెరికా కలిపి ప్రపంచ అణు ఆయుధాలు సుమారు 80% కలిగి ఉంది. చైనా తన అణుశక్తిని వేగంగా విస్తరిస్తుంది. ప్రస్తుతం చైనా 2024 నాటికి 600 అణుబాంబులను కలిగి ఉంది. చైనా 2030 నాటికి 1000 అణుబాంబులను కలిగి ఉంటుందని అంచనా. ఇజ్రాయెల్ అధికారికంగా అణుబాంబులను కలిగి ఉన్న దేశంగా ప్రకటించలేదు, కానీ ప్రస్తుతం ఇజ్రాయెల్ దగ్గర సుమారు 90+ అణుబాంబులను కలిగి ఉందని అంచనా. భారత్ మరియు పాకిస్తాన్ సుమారుగా సమానంగా అణుబాంబులను కలిగి ఉంది. 165 అణు ఆయుధాలని కలిగి ఉన్నాయి. మరియు ఈ రెండు దేశాలు కాశ్మీర్ విషయంలో ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్నాయి. నార్త్ కొరియా సుమారు 20-50 అణు ఆయుధాలని కలిగి ఉంది. ఈ సంఖ్య ఖచ్చితంగా నిర్ధారించబడలేదు. దక్షిణాఫ్రికా 1980 సంవత్సరంలో అణు ఆయుధాలని అభివృద్ధి చేసింది, అణు ఆయుధాలని కలిగి ఉంది. ఆ తర్వాత ఈ దక్షిణాఫ్రికా సోవియట్ యూనియన్కి అణు ఆయుధాలని అప్పగించి ప్రపంచంలో తొలి దేశంగా నిలిచింది. మేము అణు ఆయుధాలని అభివృద్ధి చేయబోము, అణు ఆయుధాలని కలిగి ఉండబోము, అణు ఆయుధాలని తయారు చేయమని ప్రపంచంలోనే తొలి దేశంగా నిలిచింది. స్వచ్ఛందంగా అణు ఆయుధాలను త్యజించిన ప్రపంచంలోనే మొదటి దేశంగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. బెలారస్, కజకిస్తాన్, ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ పతనం తర్వాత అణు ఆయుధాలని స్వీకరించాయి, కానీ వాటిని రష్యాకి బదిలీ చేశాయి. ఏ దేశం ఎన్ని అణు ఆయుధాలని కలిగి ఉందనే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.